నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. అఖండ 2 ఈ సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ అయితే తెగెదురు చూశారు. కాకపోతే అనూహ్యంగా అనుకోని పరిస్థితులలో అంటే ఫినాన్స్ సమస్యల వల్ల ఆగిపోయింది. రోజు రిలీజ్ కాలేదని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అసలు అఖండ 2 రిలీజ్ కాకపోవడానికి గల కారణాలు ఏంటి, దాని వెనకాల పెద్ద స్టోరీ ఉందని చెప్పేసి కూడా ఒకంత వార్తలు అయితే వస్తున్నాయి. మరి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు ఏం జరిగిందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తే బాలయ్య గారి సినిమా అఖండ ఎంత ప్రభంజనం సృష్టించిందో చూసాము. మరి అఖండ 2 రిలీజ్కి మాత్రం ఇంకా ప్రీమియర్స్ పడతాయన్న టైంలో వాళ్ళు సారీ చెప్పేసి షో ఆగిపోయిందని చెప్పేసి వాళ్ళు ఒకటి ప్రకటన విడుదల చేశారు. అండ్ ఈరోజు రిలీజ్ అయింది అనుకున్నారు, ఈరోజు కూడా అవ్వలేదు. సో ఏంటి సార్ అసలు ఏం జరిగింది? అంటే ఈ సినిమాకి సంబంధించిన ఆర్థిక కష్టాలు ఉన్నాయి, కోర్టు గొడవలు ఉన్నాయి. అంటే గతంలో ఈ నిర్మాతలే తీసినటువంటి కొన్ని సినిమాల సందర్భంగా ఈరోజు ఇంటర్నేషనల్ కంపెనీకి వీళ్ళు డబ్బులు ఇవ్వాల్సి ఉంది, బకాయిలు ఉన్నాయి. వాళ్ళు ఆ డబ్బులు క్లియర్ చేయటం కుదరకపోతే సినిమా రిలీజ్ని అడ్డుకుంటామని చెప్పారు వీళ్ళకి. కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 28 కోట్ల చిల్లర ఆ డబ్బులు పే చేసేసి ఉంటే ఈ గొడవ ఉండేది కాదు. అది పే చేసేసి పే చేయకపోవడం వలన వాళ్ళు కోర్టుకు వెళ్ళారు మెడ్రాస్లో. ఆ కోర్టు కేసు కరెక్ట్గా ఈ సినిమా ప్రీమియర్స్ పడే రోజు అంటే 4వ తారీఖు జడ్జిమెంట్ వచ్చింది అక్కడ, సినిమా ఆపండి అని. దాంతో ఆగింది. అయితే ఓజీ టైంలో కూడా ఎవరో కోర్టుకు వెళ్ళారు. అంటే ఈ ప్రభుత్వాలు ప్రైస్ హైక్ గురించి ఎందుకు ప్రోత్సహిస్తున్నాయి సినిమాలని అనే ఒక ఆయన ఎవరో కోర్టుకు వెళ్ళాడు. అయినప్పటికీ సినిమా రిలీజ్ అయిపోయింది. అది కూడా ఆగిపోతుందేమో అనుకున్నారు, కానీ సినిమా రిలీజ్ అయిపోయింది. అలాగే జరుగుతుంది ఇది కూడా అనుకున్నారు. మెడ్రాస్ కోర్టులో కేసు నడుస్తోంది అని తెలిసినప్పటికీ పర్లేదులే, ఏదో పద్ధతిలో సినిమా రిలీజ్ అయిపోతుంది అనుకున్నారు అందరూ. కానీ సినిమా రిలీజ్ కాలేదు. కాకపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి కోర్టు నిర్ణయం, రెండో గొడవ ఇక్కడ లోకల్ ఫైనాన్షియర్స్ కూడా క్లియర్ చేయలేదు. ఇది దాదాపు 70 కోట్లు అనేది తేలుతోంది. ఇప్పుడు ఈ 70 కోట్లు ఆ డబ్బులు కలిపితే దాదాపుగా 100 కోట్లు బయట నుంచి తెచ్చినట్టుగా అర్థమవుతోంది. అయితే ఇక్కడ రెమ్యూనరేషన్స్ ఏమిటి ఈ సినిమాకి అనేది చూస్తే, బోయపాటికి, బాలకృష్ణకి, తమన్కి ఇచ్చినటువంటి రెమ్యూనరేషన్సే 100 కోట్లు ఉన్నాయి. అంటే బోయపాటికి 35, బాలకృష్ణ గారికి 45, తమన్కి 8, 9 ఈ క్యాలిక్యులేషన్లో పెడితే 100 కోట్లు వీళ్ళ బడ్జెట్కి అయిపోయింది. ఇప్పుడు ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం అంటున్నారు వాళ్ళు. బాలకృష్ణ గారు అంటున్నారు, బాలకృష్ణ గారు అంటున్నాడు, బోయపాటి కూడా అన్నాడు అన్నమాట. కాబట్టి డబ్బులు వెనక్కి వచ్చేస్తే కొంతవరకు క్లియర్ అవుతుంది అనేది అభిప్రాయం. అయితే క్లియర్ అవటానికి అవకాశం, నిన్నంతా అదే జరిగింది చర్చలు దిల్ రాజు గారి ఆఫీస్లో. రాత్రి పొద్దుపోయే వరకు నడిచినాయి చర్చలు, కానీ అది సాల్వ్ కాల. అంటే క్యాష్ పట్టుకొచ్చి ఇవ్వాలి, హార్డ్ క్యాష్ అంత డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయి. కాబట్టి అది అలా హోల్డ్ అయింది. డబ్బులు ఇవ్వడానికి అయితే సిద్ధపడ్డారు. మెడ్రాస్ కేసు క్లియర్ అయిపోయింది. మెడ్రాస్ కేసు వాళ్ళకి డబ్బులు పే చేస్తారు, అయిపోయింది. కానీ లోకల్ ఫైనాన్సర్స్కి పే చేయాలి. అది కూడా అయిపోతుంది, పెద్ద ఇష్యూ ఏం కాదు. అంటే ఆ మేరకు హామీలు దొరికాయి కాబట్టి డబ్బులు ఇచ్చేసి బయటపడతారు. కానీ రిలీజ్ డేట్కి సంబంధించి బాలకృష్ణ గారికి ముహూర్తాల గొడవ ఉంది. ఆయన ఇప్పుడు ముహూర్తం పెడతాడు, ఆ ముహూర్తానికి రిలీజ్ చేయాలి సినిమాని. కాబట్టి ఈరోజు రిలీజ్ అవుతుంది అని నిన్న అనుకున్నారు, అవ్వలేదు. ఈ రెండో వైపు డిస్ట్రిబ్యూటర్లు అంటే బయ్యర్స్ గొడవ ఏంటంటే, వీకెండ్ అయిపోయింది. ఇప్పుడు వీకెండ్ ఈరోజు రిలీజ్ చేసినా కానీ రేపు మాత్రమే. అవును సార్. అంటే ఈరోజు ప్రీమియర్స్ పడితే రేపు మాత్రమే దక్కుతుంది వాళ్ళకి, ఆ తర్వాత అది దక్కదు. అలా కాకుండా ఒక ప్రాపర్ వీకెండ్ గురువారం రోజు రిలీజ్ చేస్తే సినిమాని, గురువారం ప్రీమియర్స్ వేస్తే శుక్ర, శని, ఆది 3 రోజులు డబ్బులు వస్తాయి. అందుకని ఇప్పుడు వద్దు, నెక్స్ట్ వీక్ పెట్టుకోవచ్చు అని అనుకుంటున్నారు వాళ్ళు. బాలకృష్ణ గారి ముహూర్తం
ఎప్పుడు జరుగుతుంది అనేది ఒక గొడవ, రెండోది వీళ్ళ గొడవ. అందుకని మ్యాక్సిమం 26 వరకు సినిమా ఉండకపోవచ్చు. క్రిస్మస్కి కూడా కష్టమే అంటారు సినిమా. కష్టమే. 26వ తారీఖు మేబీ కొంత, అంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి దీని రిలీజ్ 5వ తారీఖు అన్నారు కాబట్టి ఈ 5వ తారీఖు రిలీజ్ చేయాలనుకున్నటువంటి చాలా సినిమాలు ముందుకెళ్ళినాయి. ఒక డేట్ ఫిక్స్ చేయటం అనేది అంత ఈజీ వ్యవహారం ఏం కాదు. ఆ టైంలో ఈ సినిమా రిలీజ్ అవ్వటం వల్ల దెబ్బతినే సినిమాలు ఏమిటి, అవతల సినిమాల కండిషన్ ఏమిటి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయాలి. రెండోది ఓటీటీ వాళ్ళతో ఒక పంచాయతీ ఉంటుంది. ఇప్పుడు ఓటీటీ వాళ్ళు ఈ సినిమాని కొనుగోలు చేశారు. చేసిన వాళ్ళ గొడవ ఏంటి, వాళ్ళు జనవరి సంక్రాంతి టైంలో ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్లో రిలీజ్ అయి తీరాలి. జనవరికి వెళ్ళడానికి అవకాశమే లేదు. అంటే ఇప్పుడు ప్రతిసారి మనం చూసుకున్నట్టయితే సార్, కొన్ని ఇయర్స్ నుంచి చూసుకుంటే సంక్రాంతి బరిలో బాలకృష్ణ గారి సినిమాలు ఉంటాయి. సో మరి ఇది అప్పటికి జంప్ అవుతుందేమో అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ ఆల్రెడీ సంక్రాంతి బరిలో చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. మరి వెళ్ళి అక్కడ ఆ ప్లేస్లో ఉంటుందా, లేకపోతే ఈ డిసెంబర్లో మీరు అంటున్నారు అవ్వదు అంటున్నారు, ఎలా ఉండబోతుంది సార్? అంటే డిసెంబర్లో రిలీజ్ చేసి తీరక తప్పని పరిస్థితి. ఓటీటీ వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు, వాళ్ళు క్యాలెండర్ వేసేసుకున్నారు. అంటే ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా సరే ఓటీటీ వాళ్ళ క్యాలెండర్ ప్రకారమే సినిమా రిలీజులు పెట్టుకోక తప్పని పరిస్థితి. అందుకని అఖండ సినిమాకి సంబంధించి డిసెంబర్లో రిలీజ్ చేసేయండి, మేము పండక్కి దానిలో రిలీజ్ చేసుకుంటాం అంటున్నారు వాళ్ళు. వీళ్ళు పండక్కి పెడితే వాళ్ళు షెడ్యూల్ చేసుకోవాలి, మళ్ళీ రీషెడ్యూల్ అవుతుంది. అది మళ్ళీ నెక్స్ట్ సీజన్ ఎప్పుడు అని చూస్తారు వాళ్ళు. దసరా అవుతుంది. దసరా అయితే ఈ సినిమా రిలీజ్ కూడా దానికి ముందు పెట్టుకోమంటారు. ఇక అలా పోస్ట్పోన్ అయిపోతూ వెళ్ళిపోతుంది. అందుకని ఈ గొడవ కంటే కూడా డిసెంబర్లో రిలీజ్ చేసేస్తే బయ్యర్లతో గొడవ ఉండదు. ఓటీటీ వాడు జనవరిలో రిలీజ్ చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు. అందుకని డిసెంబర్ రిలీజ్ గురించే ప్రయత్నం చేస్తున్నారు. మ్యాక్సిమం నిన్న రిలీజ్ అయిపోయి ఉంటే అయిపోయేది. నిన్న కాలేదు కాబట్టి నెక్స్ట్ వీక్ అయినా అవగొట్టాలి. కానీ మధ్యలో ఈ టెక్నికల్ వ్యవహారాల మధ్యలో బాలకృష్ణ గారి ముహూర్తం గొడవ ఉంది. ఆయన ఏ రోజుని ముహూర్తంగా ఫిక్స్ చేస్తారో తెలియదు. అందుకని 26 వరకు ఈ సినిమా రిలీజ్ అవ్వకపోవచ్చు అనే అభిప్రాయం అయితే ఇండస్ట్రీలో ఉంది ఇప్పుడు. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే సార్, ఇప్పుడు కొన్ని వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఏంటంటే అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు ఈరోజు బూమరంగ్ అయ్యాయి, కర్మ ఇస్ బ్యాక్ అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే బాలకృష్ణ గారి సినిమాకి పవన్ గారి దిష్టి తాకింది, అందుకే ఈ సినిమాకి ఇట్లా బ్రేక్ పడింది అని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. సో దీన్ని ఈ వ్యాఖ్యలు ఎట్లా చూడాలి సార్? మరి అంటే అసెంబ్లీలో ఆయన మాట్లాడింది గందరగోళంగా మాట్లాడాడు. ముఖ్యంగా అక్కడ బాలకృష్ణ గారి కంటే కూడా క్రైమ్ చేసిన ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు, రఘురామకృష్ణరాజు. అంటే ఈయన మాట్లాడటం మొదలుపెట్టినప్పుడే ఈయన్ని కట్ చేసి కూర్చోబెట్టి ఉండొచ్చు. అతను కట్ చేయకపోగా ఈయనకి మైకు కొనసాగించి ఈయన మాట్లాడటం ఆపిన తర్వాత, ఆపే వరకు వినయంగా ఉండి ఆపిన తర్వాత థ్యాంక్ యూ సార్ అని చెప్పాడు ఆయన. ఒక స్పీకర్ ఆ మాట అనాల్సిన అవసరం లేదు, మీ బానిసని సార్ అన్నట్టుగా అన్నాడు ఆయన. అది చాలా ఇబ్బందికరంగా కనిపించింది, ప్రజాస్వామ్యానికి ఇబ్బంది అది. అందుకని యాక్చువల్గా బాలకృష్ణ కంటే పెద్ద క్రైము రఘురామకృష్ణరాజు గారు చేశాడు ఆ ఎపిసోడ్ వరకు. అయితే ఏం జరిగినా కానీ బాలకృష్ణ గారికి ఇప్పుడు ఈ సినిమా ఇబ్బంది పెట్టడం అనేది ఒక రకంగా పరువుకి సంబంధించిన గొడవగా మారింది. ఒకవైపు ఆయన ఎమ్మెల్యే, 3 సార్లు ఎమ్మెల్యే, ఒక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి ఆయన చైర్మన్, ఇన్ని ఇవి ఉన్నాయి. ఆయన బావగారు అక్కడ ముఖ్యమంత్రి, అల్లుడు ఒక మంత్రి, కీలక వ్యక్తి, రేపో ఎల్లుండో ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఒక గవర్నమెంట్ ఇన్ టోటల్ ఆయన కంట్రోల్లో ఉంది. ఎన్డీఏలో భాగస్వాములు ఇన్ని, అంటే వీళ్ళు భాగస్వాములుగా ఉన్నటువంటి ఎన్డీఏ కేంద్రంలో అధికారంలో ఉంది. ఇన్ని రకాల బెటర్ పొజిషన్లో ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ గారికి ఆయన సినిమా ఆగిపోవడం ఏమిటి అనేది గొడవ. ఎవరి సినిమా అయినా కానీ డబ్బులే.
బయర్స్కి అంటే మీరు బయర్స్ నుంచి వచ్చినటువంటి డబ్బులు ఫైనాన్సర్స్కి ఇచ్చేయాలి. ఇవ్వకుండా మీరు ఎక్కడో దారి మళ్లించారు. దారి మళ్లించడం వలన ఇప్పుడు ఈ క్రైసిస్ మొదలైంది. దీన్ని అడ్రస్ చేయాలి కదా జనాలు. ఇది అడ్రస్ చేయకుండా అంటే ప్రొడ్యూసర్ల గొడవ ఇది టోటల్గా. ప్రొడ్యూసర్ల గొడవ అని పక్కన పెడదామా అంటేనేమో వీళ్ళ రెమ్యూనరేషన్లు భారీగా ఉన్నాయి. 35 కోట్లు డైరెక్టర్ గారు, 45 కోట్లు హీరో గారు, 8 నుంచి 10 కోట్లు మ్యూజిక్ డైరెక్టర్కి. ఈ డబ్బులు ఇక్కడే 100 కోట్లు, ఆ సినిమా బడ్జెటే 200 కోట్లు. మిగిలిన ఆర్టిస్టుల రెమ్యూనరేషన్లు పోను, సినిమా తీయటానికి వాళ్ళ దగ్గర మిగిలిన డబ్బులు ఏంటి? ఇంత గందరగోళం ఉంది దానిలో. సో ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టాడా అనేది అదొక ఆలోచన. రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి దీనిలో. అంటే జనాలు సరదాగా మాట్లాడుకునే అంశాలు ఇవన్నీ. సనాతన ధర్మం అనే పేరుతో సినిమా తీశారు. ఈ సినిమా ద్వారా సనాతన ధర్మాన్ని పాదుగొల్పుతాం ఈ దేశంలో అని. ఈ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఈ సినిమా టార్గెట్ చేసినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు అవన్నీ కలిసి కూడా ఈ సినిమాని ఆపేసిన అని చెప్పి కూడా ప్రచారం చేయొచ్చు, తప్పేం లేదు. అంటే అఖండ విడుదల వెనకాల పాకిస్తాన్ హస్తం అని కూడా వార్తలు స్పెక్యులేట్ చేయవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టాడా అంటే పవన్ కళ్యాణ్ దృష్టి ఎలా పెడతాడు? పాపం ఆయన కష్టాల్లో ఆయన ఉన్నాడు. అంటే ఆయన కష్టం అంటే ఆయన ఎన్డీఏలో తన పార్టీ పాత్ర ఏమిటి అనేది ఒక పొజిషన్ కోసం తిప్పలబడుతున్నాడు ఆయన. దాంతోపాటు ఏపీ గవర్నమెంట్లో భవిష్యత్తులో జరగబోయేటువంటి మార్పులు ఆయనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే లోకేష్ని ఎలాగైనా ముఖ్యమంత్రిని చేసేస్తారు అనే వాతావరణం అయితే కనిపిస్తోంది. కాబట్టి తన్ని తాను ఎక్కడ లొకేట్ చేసుకోవాలి అనేటువంటి ఒక గొడవలో ఉన్నాడు ఆయన. ఎలా లొకేట్ చేసుకోవాలి అని ఆ గందరగోళంలో నుంచి ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా గురించో మరొకటి దాని గురించో పట్టించుకునే మూడ్లో లేడు. పవన్ కళ్యాణ్ అదే బాలకృష్ణ గారి సినిమానో మరొక సినిమానో పట్టించుకునే మూడ్లో లేడు ఆయన. రెండోది ఆయన సినిమాలే తెలంగాణలో ఆడనివ్వం అంటున్నారు. ఏది రేపు రాబోతున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ గొడవ ఏమిటి అనేది అయితే అది కూడా అయిపోయింది. కోమటిరెడ్డి గారు ఆల్మోస్ట్ సారీ చెప్పేసినట్టే. కాబట్టి పవన్ కళ్యాణ్ దృష్టి అనేది మాట్లాడిన తర్వాత ఇమీడియట్గా ఈ కష్టం వచ్చింది. అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే December 4 అనేది తెలుగు సినిమా పరిశ్రమకు ఒక బ్లాక్ డే లాంటిది. లాస్ట్ ఇయర్ పుష్ప ఇన్సిడెంట్ జరిగింది కూడా అప్పుడే December 4. December 4 ప్రీమియర్స్ వేశారు. ఆ రోజే సంజయ్ థియేటర్ ఇన్సిడెంట్ నడిచింది. అది కూడా థర్స్డేనే అవ్వడం అలాగే అవుతుంది. ఎప్పుడైనా అలాగే జరుగుతుంది, అలాగే జరిగింది. ఆ ఇన్సిడెంట్ అప్పుడు జరగడం, ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా ఆగిపోవడం. December 4 అనేది ఒక బ్లాక్ డే సినిమా ఇండస్ట్రీ చరిత్రలో అని రాసేసుకుని భవిష్యత్తులో ఎప్పుడు ఆ డేట్ జోలికి వెళ్ళరు ఎవరు. అలా ఆ డేట్కి వరుసగా 2 ఇన్సిడెంట్లు జరగడంతో ఆ డేట్కి ఒక ప్రత్యేకత వచ్చింది, ఒక డిస్కసివ్ పాయింట్గా మారింది అది పరిశ్రమలో. ఇది టోటల్గా ఈ సినిమా వెనకాలన్న గొడవ. ఇది ఆర్థికపరమైనటువంటి గొడవలే. ఆర్థికపరమైన గొడవ. వీళ్ళు పాన్ ఇండియా సినిమా తీయాలనే తాపత్రయంలో అప్పులు తెచ్చారు. అప్పులు తెచ్చిన వాళ్ళకి సరిగ్గా తీర్చలేదు. అంటే బయ్యర్ నుంచి వచ్చిన డబ్బులు ఫైనాన్సర్కి వెళ్ళాల. ప్రొడ్యూసర్లు ఇంకెక్కడో దారి మళ్లించారు నిధుల్ని. అందుకని ఈ పరిస్థితి వచ్చింది. రెండో వైపు 100 కోట్లలో సినిమా తీశారు. మేకింగ్కి అయిన ఖర్చు 100 కోట్లు, రెమ్యూనరేషన్లు అది కూడా అందరికీ కాదు, కేవలం డైరెక్టర్కి, హీరోకి, మ్యూజిక్ డైరెక్టర్కి బడ్జెట్టే వేస్తే 100 కోట్లు అయింది. ఇంకా చాలామంది ఉన్నారు ఆ సినిమాలో. వీళ్ళందరి ఖర్చులు ఇవన్నీ వేసేసుకుంటే అసలు సినిమా మేకింగ్కి ఎంత ఖర్చు పెట్టారు అనేది ఒక గందరగోళం, ఓ బ్రహ్మ పదార్థం. కాబట్టి అనేక ప్రశ్నల్ని రేపింది. ఒక రకంగా అఖండ ఆగిపోయి అనేక కోణాల్లో సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని రోడ్డు మీద నిలబెట్టింది ఆ సినిమా ఇప్పుడు. అందుకని అఖండ 2 రేపినటువంటి వివాదం ఒక చారిత్రాత్మకం అయితే, ఇంకొక చారిత్రాత్మకమైన అంశం ఏంటంటే ఇలా అయిపోయి రిలీజ్ అయిన సినిమాలు ఉన్నాయి గతంలో. ఇది మొదటిది కాదు. బాలకృష్ణ గారి కెరియర్లో కూడా ఇలా
మార్నింగ్ షో పడకుండా ఈవినింగ్ షోకి మేనేజ్ చేసి రిలీజ్ చేసిన సినిమా ఉంది. నరసింహనాయుడు అనే సినిమా, అది కూడా ఈవినింగ్ షో పడింది. అలాగే నాగార్జున గారి మజ్ను సినిమా కూడా ఈవినింగ్ షోనే పడింది. జూనియర్ ఎన్టీఆర్ నరసింహుడు సినిమా కూడా ఈవినింగ్ షోనే పడింది. ఆ సినిమాకి అయితే థియేటర్లో షో పడలేదు, కానీ ప్రొడ్యూసర్ ట్యాంక్ బండ్లో పడ్డాడు. ట్యాంక్ బండ్ అక్కడికి వెళ్ళి దూకేశాడు. దానిలో దూకేటప్పుడు చెంగల వెంకట్రావు ప్రొడ్యూసర్, ఆయన ఒకవైపు థియేటర్ దగ్గర బాక్స్ రాలేదని జనాలు గొడవ, ప్రొడ్యూసర్ వెళ్ళిపోయి ట్యాంక్ బండ్ మీద నుంచి దూకేశాడు. ఆయన దూకటం చూసినటువంటి పోలీసు వారు బయటకు లాగారు ఆయన్ని. ఆయన పాయకరావుపేట తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారితో సమరసింహారెడ్డి అనేటువంటి ఒక సినిమా తీసుకున్నాడు. అది సూపర్ డూపర్ హిట్ కదా సార్. అవును. దాని తర్వాత సినిమా నరసింహుడు జూనియర్ ఎన్టీఆర్తో చేసినటువంటి సినిమా. బి గోపాల్ గారు డైరెక్టర్ దానికి. ఆ సినిమా రిలీజ్ విషయంలో కూడా సురేష్ బాబు గారే మధ్యవర్తి. అప్పుడు కూడా ఈ చెంగల వెంకట్రావు గారు వెళ్ళిపోయి దానిలో దూకిన తర్వాత సురేష్ బాబు గారి మధ్యవర్తిత్వం వహించి మొత్తానికి ఆ సినిమాకి సంబంధించినటువంటి, అప్పుడు కూడా ఎన్టీఆర్ తనకి ఇచ్చినటువంటి రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేయటం, బి గోపాల్ గారు తను తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేయటం జరిగింది. జరిగి ల్యాబ్లో కమిట్మెంట్ ఇచ్చి ఫైనల్గా సినిమాని బయటకు తీసుకొచ్చి రామానాయుడు ల్యాబ్ నుంచి బయటకు తీసుకొచ్చి ఆ రోజు సాయంత్రం సినిమా షో పడేటట్టు చూశారు. అలాగే దీన్ని కూడా మేనేజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఇది మేనేజ్ చేయటానికి దాదాపు 100 కోట్ల గొడవ ఇది. ఈ 100 కోట్లు నగదు ఇచ్చి సెటిల్ చేయాల్సినటువంటి పరిస్థితి, కోర్టు ఇన్వాల్వ్ అయినటువంటి గొడవ, కోర్టు నుంచి డెసిషన్ తెచ్చుకోవాలి, అది కాలేదు. ఇక్కడ డబ్బులు ఏదో పే చేశారు మొత్తానికి. లోకల్ ఫైనాన్సర్స్ క్లియర్ అయింది, కానీ అక్కడ కూడా క్లియర్ అయింది, కానీ కోర్టు నుంచి నిర్ణయం రాలేదు. కాబట్టి కోర్టు నుంచి మేబీ మండే డెసిషన్ వస్తుంది. కోర్టు నుంచి నిర్ణయం వస్తుంది, ఇక్కడ క్లియర్ అవుతుంది, సోమ మంగళవారాల్లో క్లారిటీ వస్తుంది, సినిమా రిలీజ్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత రిలీజ్ అనేది శుక్రవారం పెట్టుకుంటారా లేకపోతే ఇంకా ప్రొలాంగ్ చేసుకుంటారా అనేది వాళ్ళ ఇష్టం. ఇన్ని కష్టాలు ఉన్నాయి అఖండ 2 వెనకాల. మరి ఆ పరమేశ్వరుడు ఎందుకు ఇన్ని కష్టాలు కల్పించాడో నందమూరి బాలకృష్ణ గారికి, ఆయన సినిమాకి. పైగా అది శివభక్తితో నడిచినటువంటి సినిమా. శివుడే మాతో ఈ సినిమా తీయించాడని చెప్పుకున్నాడు ఆయన. మరి శివుడు ఈ కష్టాలు కల్పించడం ఏమిటో అర్థం కాని పరిస్థితి. అందుకని ఈ సినిమా రిలీజ్ అనేది ప్రస్తుతానికైతే దాని మీద ఆశలు పెట్టుకోవటం అనవసరం. డిసెంబర్ 26 రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.